జనగామ జిల్లా స్టేషన్ గణప నియోజకవర్గంలో డెంగ్యూ మలేరియా వంటి విష జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వకపోవడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పరిశుభ్రత పూర్తిగా లోపించుకుపోవడం జరిగిందని, దీనికి అనుగుణంగా కార్యాచరణ చేయాలన్నారు. స్టాఫ్ సరిగా లేక పారిశుద్ధ్యం లోపించిందని పేర్కొన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కూడా డబుల్ ధమాకా డబుల్ ఇంజన్ లెక్క ఇద్దరిని ఇక్కడ ప్రజలందరూ గెలిపించుకుంటే ప్రజలను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. గ్రామాల్లో 5 నెలల నుండి గ్రామాల్లో ఎలాంటి నిధులు లేకపోవడం వల్ల పనులు ఆగిపోయాయని ఆరోపించారు. ఇటీవల కురిసిన వర్షాలకు తానేదరపల్లి ఎస్సీ కాలనీ సందర్శించినప్పుడు గాదె బచ్చయ్య, బాస్కుల నరసయ్య ఇల్లు కూలిపోవడం జరిగిందని, మరికొంతమంది ఇల్లు కూడా కూలిపోయినా ఇప్పటివరకు స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సందర్శించిన జాడ లేదన్నారు. గత వారం రోజుల నుండి తెలంగాణ మొత్తంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి మనందరికీ తెలుసు. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగిపోతున్నాయి. లక్షలాది క్యూసెక్ల నీరు సముద్రం పాలవుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వానికి సరి అయిన ప్రణాళిక లేకపోవడం వల్ల ఈరోజు పంప్ హౌజులన్నీ కూడా రిపేర్స్ కూడా నోచుకోకుండా పంప్ హౌజులు ఎక్కడ కూడా ఇప్పుడున్న మరి కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రతోటి సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. కలుపులు తీసే సమయం వచ్చింది. రైతును ఆదుకునే కార్యక్రమాలు ఎక్కడ కూడా లేవు. గన్పూర్ నియోజకవర్గం నిజంగా చాలా దౌర్భాగ్యం. కారణం ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కూడా డబుల్ ధమాకా లెక్క డబుల్ ఇంజన్ లెక్క ఇద్దరు మరి ఇక్కడ ప్రజలందరూ కూడా గొప్పగా గెలిపించినప్పుడు వారి సర్వీస్ కూడా అలాగే ఉండవలసిన అవసరం ఉన్నది. తండ్రి లేకపోతే బిడ్డ, బిడ్డ లేకపోతే తండ్రి, ఇద్దరు ఎవరో ఒకరు పనిచేయాల్సిన కనీస ధర్మం ఉంది. కానీ ఈరోజు గ్రామాలలో డెంగ్యూ పడకేసినాయి, విష జ్వరాలు విజృంభించినాయి. దాదాపు 5 నెలల నుండి మరి గ్రామాలలో ఎలాంటి నిధులు లేకపోవడం వల్ల అక్కడ పారిశుభ్రం పూర్తిగా లోపించిపోవడం జరిగింది. పల్లె ప్రగతి పేరు మీద ప్రతి నెలకు 230 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సి ఉంటే దాదాపు ఇప్పుడు 5 నెలల నుండి ఇచ్చిన సందర్భం ఎక్కడ కూడా కనిపించడం లేదు. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లేదు. తానేదార్పల్లి గ్రామంలో ఎస్సీ కాలనీ విజిట్ చేసినప్పుడు అక్కడ పాక్షికంగా గాదె బచ్చయ్య వాళ్ళ ఇల్లు పాక్షికంగా కూలిపోవడం జరిగింది. అదేవిధంగా బాస్కుల నర్సయ్య ఇల్లు కూడా పాక్షికంగా కూలిపోవడం జరిగింది. ఇంకా 5-6 ఇళ్ళు కూడా వారు సర్దుకోవడం జరిగింది. కూలిపోతే మళ్ళీ అంతా కూడా చదువుకున్నారు. సో ఎవరు కూడా పట్టించుకుని ప్రభుత్వ అధికారులు ఎవరు రాలేదు ఇప్పటివరకు. ప్రజాప్రతినిధులు అంటే మళ్ళీ చెప్పినట్టు కడియం శ్రేయర్ గారు లేదా వాళ్ళ బిడ్డ ఇద్దరు ఎవరో ఒకరు విజిట్ చేయాల్సి ఉండే. ఓన్లీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజాప్రతినిధులు అయిన తప్ప సామాజిక బాధ్యత లేదు. గన్పూర్లో జరిగే ప్రజల కష్ట సుఖాల్లో పంచుకోవాల్సిన కనీస ధర్మం వాళ్ళకు ఉండాల్సిన అవసరం ఉంది. అది కనిపించడం లేదు. మరి ఆ 2 కుటుంబాలు నేను వెంటనే ఆర్డీఓతో మాట్లాడడం జరిగింది. ఆర్డీఓ వాళ్ళకి నేనే మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి ఆ కుటుంబాలను ఆదుకోవాలి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్థిక సాయం చేయాలి, రేషన్ బియ్యం ఇవ్వాలి. తర్వాత రేపు రాబోయే రోజుల్లో వాళ్ళన్నా ఇందిరమ్మ ఇండ్లు ఏమన్నా వచ్చినప్పుడు వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఆర్డీఓ గారికి మరి చెప్పడం జరిగింది.